ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగానే ఉన్న కారణం చేత మీకు కలిసొచ్చే వారంగా ఈ వారం కనపడుతుంది కాబట్టి కాలాన్ని చక్కగా సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఏదైనా సరే భూముల యందు కానీ, గృహాల యందు కానీ, లేదా ఏదైనా వస్తు వాహనాల యందు కానీ ఏదైనా పెట్టుబడులు పెట్టినా, లేదా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా కొత్తగా వ్యాపారాలు పెట్టేవారికి ఈ వారం చాలా అద్భుతము, అదృష్టము, తొందరగా సక్సెస్ అవుతారు. అలాగే తొందరగా మీరు ఆర్థికంగా ప్రగతిలోకి వస్తారు. నిరుద్యోగులకు కూడా చాలా అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటుగా ఏదైనా ఉద్యోగాలు చేజారిపోయిన ఉంటే మళ్ళా తిరిగి పొందగలిగే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి చక్కగా ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇక విదేశాలు వెళ్ళాలనుకున్నా, కుటుంబ సభ్యులతో కలిపి ప్రయాణాలు చేయాలనుకున్నా, తీర్థయాత్రలు చేయాలనుకున్నా, విహారయాత్రలు చేయాలనుకున్నా, సరదాగా సంతోషంగా ఎక్కడికైనా వెళదామనుకున్నా, మీ బంధువుల్ని కలవాలనుకున్నా ఈ వారం చాలా శుభప్రదంగా కనపడుతుంది కాబట్టి చక్కగా ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో అవ్వక ఆటంకాలు వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక, వివాహాలు నలిగిపోతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వివాహాలు తొందరగా కుదిరే అవకాశాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేసుకోండి. అయితే చక్కగా ఆరోగ్యంగా జీవించాలి అని, మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అని, మీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అని, దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవాలని మాత్రం చాలా తాపత్రయపడతారు. అలాగే సంతోషానికి, సరదాలకి, ఎంటర్టైన్మెంట్కి బాగా ఎక్కువగా టైంని వెచ్చిస్తారు, డబ్బులను ఖర్చు పెడతారు. కుటుంబ సభ్యులతో కలిపి విలాసాలకు వెళ్ళే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అయితే సంతానానికి సంబంధించినటువంటి విషయంలో కూడా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులున్నా, సమస్యలున్నా, పిల్లలకి సంబంధించినటువంటి చదువు గురించి, ఆరోగ్యం గురించి, వివాహాల గురించి, వాళ్ళ ఎదుగుదల గురించి బాగా తాపత్రయపడతారు, పెట్టుబడులు పెడతారు, ప్రోత్సహిస్తారు, సపోర్ట్ చేస్తారు మీరు. అలాగే గతంలో కొన్న భూములు కానీ, బంగారం కానీ వాటికి విపరీతంగా రేట్లు పెరిగి అవి కాస్త మీకు అనుకూలించే పరిస్థితిగా మారబోతోందని చెప్పొచ్చు.